హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఫ్రెండ్స్, టైం చూసినట్టయితే 9:10 అయింది. డేట్ కూడా మీరు అక్కడ చూడొచ్చు, 3rd February. ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఇంకో 5 minutes ఉంది ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే, భయ్యా మీ క్యాపిటల్ ఎంత క్యాపిటల్తో ట్రేడ్ చేస్తున్నారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కాబట్టి నేనైతే ఎప్పుడు 1.7 lakh క్యాపిటల్తో అయితే నేనైతే ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. 1.7 lakh క్యాపిటల్తో ఈ వీక్లో నాకు లెట్స్ సే ఒక 10,000 కానీ 15,000 కానీ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఎమ్మటనే నేను ఆ ప్రాఫిట్ మొత్తం విత్డ్రా చేస్తాను అన్నట్టు. మళ్ళీ ఈ 1.7 lakతో మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఈ వీక్ 5,000 వచ్చినా సరే, ఒక 3,000 వచ్చింది అనుకో, లెట్స్ సే వీక్ మొత్తం కలిపి 3,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఆ 3,000 నేను విత్డ్రా చేస్తాను ఫ్రెండ్స్. మండే కానీ ఫ్రైడే కానీ విత్డ్రా చేస్తాను అన్నట్టు. ఎందుకంటే మన డీమెట్ అకౌంట్లో ఎక్కువ క్యాపిటల్ అనేది ఎప్పుడు ఉండకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది చాలా ఎమోషనల్గా చాలా అటాక్ అయ్యిద్ది. దాని గురించి చెప్తే ప్రజెంట్ అయితే మీకు నా ఫండ్స్ ఒకసారి చూపిస్తా. ఒక్క నిమిషం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1,81,000 ఉంది కదా. ఈ 1,81,000 అనేది నేను 1,70,000తో నేను స్టార్ట్ చేశాను వీక్ అనేది. 2 days అయింది కదా మనకి ఈ వీక్ స్టార్ట్ అయ్యి. మీరు ఇక్కడ కంటిన్యూస్గా మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 2 daysలో మనం నియర్లీ ఒక 11,000 అయితే ఎర్న్ చేసాం. ఇది మండే, ఇది ట్యూస్డే. ఈ 2 రోజులు కలిపి మనకి 11,000 మనమైతే ఎర్న్ చేసాం. 11,000 ఎర్న్ చేసాం కాబట్టి ఇక్కడ 1.81 lakh అయింది అన్నట్టు. 1.81 lakh నాకు ఈ వీక్లో మొత్తం నేను ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నేను పెర్ డే చూసుకోను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఈరోజు లాస్ వచ్చింది అనుకోండి, ఈ రోజుకి ట్రేడింగ్ బంద్ చేసేస్తా. అంతే తప్పితే నాకు ఈ రోజు నాకు ప్రాఫిట్ రావాలని చెప్పేసి నేనేం మార్కెట్తో ఫైట్ చేయను. లెట్స్ సే ఈరోజు నాకు ఒక 5,000 లాస్ వచ్చింది అనుకోండి, ఈ రోజుకి నేను ట్రేడింగ్ బంద్ చేస్తా. మనం కంటిన్యూస్గా 2 days నుంచి ప్రాఫిట్లో ఉన్నాం. 2 days నుంచి ప్రాఫిట్లో ఉన్నామంటే ఫస్ట్ రోజు వచ్చేసి 5,000 వచ్చింది, నిన్న వచ్చేసి 6,000, ఈరోజు ఒక 5,000 లాస్ వచ్చింది అనుకోండి, రేపు పొద్దున్న ఒక 3,000 ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా నేను చూసుకుంటాను అనమాట. ఈ వీక్ ఓవరాల్గా యావరేజ్గా నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, నెట్ అనమాట. లెట్స్ సే ఒక 15,000 నాకు నెట్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఆ 15,000 అనేది నేను ఫ్రైడే కానీ మండే కానీ విత్డ్రా చేస్తాను అన్నట్టు డీమెట్ అకౌంట్ నుంచి. ఎందుకంటే అది చాలా ఎమోషనల్గా చాలా అటాక్ అయ్యింది. లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ అంటే నేను నా ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయ్యాను, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ స్టాప్ లాస్ హిట్ అయ్యేసరికి ఏంటంటే నాలో ఈగో జనరేట్ అయ్యి ఇంక నేను ఒక ఎంట్రీ ప్లేస్లో ఇంకో ఎంట్రీ ప్లేస్లో ఇంకో ఎంట్రీ, ఇట్లా 3-4 ఎంట్రీలు తీసుకుని ఇంక మన దిమాకేం పనిచేయదు అన్నట్టు. అప్పుడు ఏంటంటే డీమెట్ అకౌంట్లో లెట్స్ సే ఇప్పుడు ఒక 5,000 లాస్ వచ్చింది అనుకోండి, ఫండ్స్ చూసుకుంటే ఓకే 1,70,000 ఉంది కదా, ఎక్కువ అమౌంటే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకుంటే 1,65,000 ఉంది. ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మళ్ళీ ఒక 5,000 పోయింది అనుకోండి, ఓకే 1,65,000 ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకుంటాం. ఇంకొక ఎంట్రీ కూడా డెఫినెట్గా స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ఎందుకంటే అక్కడ మీ మైండ్ వర్క్ చేయదు, కేవలం మీ ఈగో మాత్రమే వర్క్ చేసిద్ది మార్కెట్ పైన. కాబట్టి డెఫినెట్గా మీరు ఏంటంటే ఒక ఎంట్రీ ప్లేస్లో ఒక 3-4 ఎంట్రీస్ తీసుకొని, ట్రస్ట్ మీ గాయ్స్, ఈ 1,81,000 ఏదైతే ఉందో దీన్ని 1 lakh చేసేంత వరకు మనం 1 lakh చేసేంత వరకు అయితే మనం ఇంకా నిద్రపోమన్నట్టు, ఇంకా బైసెల్ చేసుకుంటూ పోతాం. కాబట్టి అదే డీమెట్ అకౌంట్లో ఎప్పటికప్పుడు అమౌంట్ తీసాం అనుకోండి. లెట్స్ సే ఇప్పుడు బ్రోకర్ ఏంటంటే 1.6 lakh అనుకుంటా. 1.6 lakh ఉంటే కానీ మనకి 75 క్వాంటిటీకి అలౌ చేయడం అన్నట్టు. ఇప్పుడు లెట్స్ సే నేను 1.7 lakhతో నేను స్టార్ట్ చేస్తున్నా. ఒక ఎంట్రీ తీసుకున్నా 5,000 లాస్ వచ్చింది, ఇంకో ఎంట్రీ తీసుకున్నా 5,000 లాస్ వచ్చింది. ఇప్పుడు నేను ఏంటంటే 75 క్వాంటిటీతో ఇంకో ఎంట్రీ తీసుకోవడానికి నాకు బ్రోకర్ అలౌ చేయడం అన్నట్టు. మార్కెట్కి అయితే టైం అయింది ఫ్రెండ్స్. ఇక్కడ 9:14, ఇంకో 1 minute ఉంది. ఓకే, బ్రోకర్ అయితే నాకు అలౌ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ నేను 10,000 లూజ్ అయిపోయినాను. 1,60,000 ఉంది కాబట్టి అకౌంట్లో నాకు ఇంకా బ్రోకర్ అలౌ చేయడం అన్నట్టు. అప్పుడు నేను డెఫినెట్గా సిస్టమ్ బంద్ చేసుకోవడం తప్పితే, లేదంటే క్వాంటిటీ సైజ్ తగ్గించుకోవడం ఇట్లా చేయడం అవుతుంది తప్పితే ఇంకా మనం 75 క్వాంటిటీతో చేయడం జరగదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా డీమెట్ అకౌంట్లో ఎక్కువ అమౌంట్ అనేది ఉంచను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకో 10 seconds ఉందన్నట్టు మార్కెట్ ఓపెన్ అవడానికి. ఓకే, చూద్దాం. మనం కంటిన్యూస్గా 4 days నుంచి ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఒక్క నిమిషం, మార్కెట్ అయితే ఓపెన్ అయ్యింది. ఓకే, మనం కంటిన్యూస్గా
6 డేస్ నుంచి ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇన్ కేస్ మన స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనం మార్కెట్తో ఫైట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మనకి ఈగో ఉంటుంది, మనకి ఎమోషన్స్ ఉంటాయి. బట్ మార్కెట్కి అయితే ఎమోషన్స్ ఉండవు, మార్కెట్కి అయితే ఈగో ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి బ్రాకెట్ ఆర్డర్ మార్కెట్ 70 పాయింట్స్, 85 పాయింట్స్. ఓకే, ఏమైంది దీనికి? 85 పాయింట్స్. ఓకే, నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నా. ఈ సిస్టంలో అయితే ట్రేడ్ తీసుకుంటున్నా. అది మనకైతే ఈగోస్ ఉంటాయి, మనకైతే ఎమోషన్స్ ఉంటాయి, మనకైతే ఇది ఉంటుంది. కానీ మార్కెట్కి అయితే అటువంటిది ఏమి ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్కి మనం రెస్పెక్ట్ ఇస్తే డెఫినెట్గా మార్కెట్ మనకు మంచి రివార్డ్ ఇచ్చిద్ది. అంతే తప్పితే మన దగ్గర క్యాపిటల్ ఉంది కదని చెప్పేసి మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా బైసెల్ చేసుకుంటూ పోతే మనం ఎండ్ ఆఫ్ ది డేలో హ్యూజ్ లాసెస్ తప్పితే మనం ఎప్పుడు ఈ ఫీల్డ్లో సస్టైన్ కాలేము అన్నట్టు. కాబట్టి కొంచెం మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మైండ్ సెట్ మన కరెక్ట్గా లేనంత వరకు అయితే మాత్రం మనం ఈ ఫీల్డ్లో సస్టైన్ కాలేము. కాబట్టి క్యాపిటల్ సేవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను, ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఎంట్రీ అయితే తీసుకున్నాం, బట్ ఆన్ చేయడం అయితే మర్చిపోయినా. ప్రజెంట్ అయితే 900, 2400, 1700, 3000, 4000, 5000. వాల్యూమ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మార్కెట్లో. మీరు చూసినట్టయితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ హిట్ అయిపోయింది. 6300 ప్రాఫిట్ అయితే వచ్చింది. కాబట్టి మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎంట్రీ పాయింట్ పైన ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఎంట్రీ పాయింట్ పర్ఫెక్ట్గా ఉందంటే డెఫినెట్గా మన టార్గెట్ హిట్ అవుతుంది. సిమిలర్లీ ప్రాసెస్ పైన ఫోకస్ చేయండి రాదర్ దెన్ ప్రాఫిట్స్ కంటే. ఎందుకంటే ప్రాసెస్ పైన ఫోకస్ చేస్తే డెఫినెట్గా ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. ఒక్క నిమిషం బై చేసాము 75 క్వాంటిటీ. ఇక్కడ మీరు టైం చూసినట్టయితే ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే 9:20కి మనం బై చేసాం. 1 మినిట్ కూడా కాలేదు ఫ్రెండ్స్. వితిన్ 1 మినిట్లో అనుకుంటా. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు చూసినట్టయితే 9:20కి మనం బై చేసాం. 9:21కి బై చేస్తే 20:36, అంటే వితిన్ 1 మినిట్లోనే మన టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఎంట్రీ పాయింట్ కూడా ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా తీసుకున్నా. ఏదైతే ప్రైస్ యాక్షన్, నేను ఇంకో సిస్టంలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 చార్ట్ చూస్తుంటా. సిమిలర్లీ ప్రైస్ యాక్షన్ చూస్తా. ప్రైస్ యాక్షన్ చూసినాకే నేను ఎంట్రీ తీసుకుంటా అన్నట్టు. ఇంకోటి ఏంటంటే, నేను ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నానో ఆ స్ట్రాటజీ 70 to 65% మాత్రమే వర్క్ అయ్యింది ఫ్రెండ్స్. నేను ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నానో అది 70 to 65% మాత్రమే వర్క్ అవుతుంది. ఈ 70 to 65% ఏదైతే ఉందో ఇందులోనే నేను ఇనఫ్ మనీ ఎర్న్ చేస్తాను అన్నట్టు. నేను ఎప్పుడు 100% స్ట్రాటజీ గురించి ఇనిషియల్ స్టేజ్లో నేను కూడా పరిగెట్టేటోడిని అనమాట. 100% స్ట్రాటజీ అని చెప్పేసి, జాక్పాట్ స్ట్రాటజీ అని చెప్పేసి. బట్ స్టిల్ ఇవైతే ఏం వర్క్ కావు ఫ్రెండ్స్. కేవలం మనం మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే కేవలం ఒక 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉండాలి. దెన్ ఆఫ్టర్ ట్రేడర్ సైకాలజీ ఎట్లా ఉండిద్దో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక ట్రేడర్ సైకాలజీ తెలుసుకోండి. తర్వాత మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత లాస్ట్కి ఏదైనా ఉంది అంటే అదొక స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఒక 5 to 6 పాయింట్స్ అయితే మనం ఇవన్నీ డెవలప్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్లో ఏదైనా ఉంది అంటే అది స్ట్రాటజీ ఫ్రెండ్స్. కాకపోతే మన వాళ్ళంతా ఎట్లా అంటే అందరూ జాక్పాట్ స్ట్రాటజీ అని చెప్పేసి, 100% వర్కింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి, ఇంకెట్లా అంటే మన మైండ్ సెట్ని వాళ్ళు మొత్తం డైవర్ట్ చేస్తున్నారు అన్నట్టు. బట్ మార్కెట్ అనేది ఒక స్ట్రాటజీ పైన నడిచినట్టయితే ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ ఎర్న్ చేస్తారు. స్టిల్ చాలామంది అమౌంట్ లూజ్ అయిపోతున్నారంటే దానికి కారణం వాళ్ళ మైండ్ సెట్ అనేది క్లియర్గా లేకపోవడం. వన్స్ మీ మైండ్ సెట్ క్లియర్గా ఉండి, సైకాలజీ, ఒక మార్కెట్ సైకాలజీ క్లియర్గా ఉండి, అంటే లెట్స్ సే గ్యాప్ అప్లో ఒక 1000 పాయింట్స్ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయ్యింది అనుకోండి ఓవర్ నైట్లో. అప్పుడు మార్కెట్ సైకాలజీ ఎట్లా బిహేవ్ చేసిద్ది. సిమిలర్లీ
ఒక 500 కానీ 600 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ సైకాలజీ ఎట్లా ఉండిద్ది, ఇవన్నీ కూడా మీరు మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకున్న తర్వాత ఒక ట్రేడర్ సైకాలజీ, ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో నేను మొత్తం డిస్కస్ చేస్తాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే మీ మైండ్ సెట్ పైన, సిమిలర్లీ మీ మైండ్ సెట్ పైన, అదేవిధంగా ఒక ట్రేడర్ సైకాలజీ, ఒక మార్కెట్ సైకాలజీ పైన నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ ఇవి క్లియర్ అయిపోయినాయి అనుకోండి, డెఫినెట్గా మీరైతే ఒక మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నట్టు మార్కెట్ నుంచి. మార్కెట్ అనేది మీరు అనుకున్నంత కష్టమైతే ఏం కాదు ఫ్రెండ్స్, బట్ మనం కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాం మార్కెట్ని. మార్కెట్ అనేది చాలా ఈజీ, అట్లా అని చెప్పేసి ఎట్లా అంటే మనమైతే కొంత ఎఫర్ట్ అయితే పెట్టాల్సి ఉండేది ఫ్రెండ్స్. ఈజీ అని చెప్పేసి మనం ఊరికి ఏం చేయకుండా కూర్చుంటే మాత్రం ఏం రాదు. మనం దానికి తగ్గట్టు కొంత ఎఫర్ట్ అయితే పెట్టాలి. కొంత కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటకు రావాలి ఫ్రెండ్స్. కొంత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మీరు సోషల్ మీడియాలో రోజుకి చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అందులో కొంత టైం, నేను సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పట్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మార్కెట్ కేటాయించండి. డెఫినెట్గా ఒక 30 డేస్లో మీలో మీకు తెలియకుండా ఒక చేంజ్ అనేది కనిపించిద్ది అన్నట్టు. అంతే తప్పితే మనం ఇట్లా షార్ట్ కట్స్ అయితే మాత్రం ఎతకొద్దు ఫ్రెండ్స్. అంటే ఓవర్ నైట్లో నాకు సక్సెస్ వచ్చేయాలంటే ఓవర్ నైట్లో ఎవరూ సక్సెస్ అవ్వలేరు. ఇన్ కేస్ ఓవర్ నైట్లో సక్సెస్ వస్తే ఓవర్ నైట్లోనే కొలాప్స్ కూడా అయిపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఓవర్ నైట్లో సక్సెస్ వస్తే మనకు తెలియదు అన్నట్టు. ఎట్లా అంటే ఏమవుతుంది, లెట్సే ఇప్పుడు మార్కెట్ మన బడ్జెట్ అప్పుడు ఒక పెద్ద ఒక బిగ్ మూవ్ అయితే ఇచ్చింది. ఒక్క నిమిషం మీ అందరికీ డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తా. ఓకే ఓకే ఇదైతే డైలీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది బడ్జెట్ డే రోజు. నియర్లీ 3000 పాయింట్స్, సమ్ అరౌండ్ ఎంతో పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ మూవ్ ఇచ్చింది. ఇందులో మనం ఏ స్టాక్స్లో మనం బై చేసినా సరే ఒక ఫ్లోలో మనకి అమౌంట్ అయితే హోల్డ్ చేసి ఉంచుంటే ఒక ఫ్లోలో మనకి అమౌంట్ వచ్చి ఉంటుంది. అంతే తప్పితే ఇందులో మన స్కిల్స్ అనేవి 0 అన్నట్టు. 0% మన స్కిల్స్ ఉపయోగపడి ఉంటాయి. ఎందుకంటే ఒక మార్కెట్లో న్యూస్ వచ్చింది, న్యూస్ అవటం వల్ల బడ్జెట్ కూడా బాగుంది కాబట్టి మార్కెట్ ఒక భూమి ఇచ్చింది. ఆ భూమి ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక ఫ్లోలో కొంతమంది అమౌంట్ ఎర్న్ చేసి ఉంటారు. బట్ అదైతే వాళ్ళు స్కిల్స్ ఉపయోగించి అయితే కాదు. బట్ ట్రేడింగ్ అనేది మనం ఏంటంటే కంటిన్యూస్గా అమౌంట్ ఎర్న్ చేయాలి ఫ్రెండ్స్. లెట్స్ సే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్క నిమిషం ఇవన్నీ క్లియర్ చేసి చూపిస్తా. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 6000 ప్రాఫిట్ వచ్చింది, 1800 ప్రాఫిట్ వచ్చింది, 6000 ప్రాఫిట్ వచ్చింది, 3600 ప్రాఫిట్ వచ్చింది, 5000 సమ్ అరౌండ్ మళ్ళీ 6000, ఈరోజు ఒక 6000 ప్రాఫిట్ వచ్చింది. అంటే మనం కంటిన్యూస్గా మనం ప్రాఫిటబుల్గా ఉన్నాం ఫ్రెండ్స్. ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం రోజుకి ఒక 1000 రూపీస్ ఎర్న్ చేసినా సరే పర్లేదు, బట్ కంటిన్యూస్గా ఎర్న్ చేయాలన్నట్టు. ఒకే రోజు ఒక 25 lakh 30 lakh ఎర్న్ చేస్తే ట్రస్ట్ మీ, నేను బాండ్ పేపర్ పైన సైన్ చేసి ఏమన్నా ఇస్తా, ఆ 25 lakh 30 lakh కూడా మార్కెట్కి మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేయవలసి ఉండిద్ది. ఎందుకంటే మనం ఒక ఫ్లోలో ఎర్న్ చేసామన్నట్టు. అందులో మనం మన నాలెడ్జ్ మన స్కిల్స్ 0 ఉపయోగపడ్డాయి, యూజ్ చేసాం అన్నట్టు. బట్ కన్సిస్టెన్సీగా ఒక 1000 ఈరోజు వచ్చింది, రేపు పొద్దున 800, తర్వాత రోజు 500, తర్వాత రోజు 700, తర్వాత రోజు ఎట్లా మనం కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా మనం ఎర్న్ చేస్తే డెఫినెట్గా మనం ఒక 6 monthsలో కానీ 3 monthsలో కానీ డెఫినెట్గా మనం ఒక బ్రేక్ ఈవెన్ స్టేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లెట్స్ సే నేను ఇప్పుడు 75 క్వాంటిటీతో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 75 క్వాంటిటీతో చేస్తున్నాను. నేను రేపు పొద్దున్న నేనేంటంటే ఒక 1 month 2 months చూసినాక ఈ 75 క్వాంటిటీ ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్లో నేను 150 క్వాంటిటీతో నేను ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. 150 క్వాంటిటీ, తర్వాత 300 క్వాంటిటీ, తర్వాత 500 క్వాంటిటీ. ఇప్పుడు మీరు ఈ అకౌంట్లో ఎంతైతే 6800 ఎట్లా చూస్తున్నారో తర్వాత ఇక్కడ 60,000 ఉండిద్ది, 1 lakh ఉండిద్ది. తర్వాత నేను ఆప్షన్స్లోకి వెళ్తాను, ఆప్షన్స్లోకి వెళ్ళి హ్యూజ్ క్వాంటిటీతో బై చేస్తాను. అట్లా మన బిజినెస్ అనేది ఎక్స్పెండ్ చేయాలి తప్పితే మనం ఓవర్ నైట్లో లెట్స్ ఈరోజు వచ్చాం కదా మార్కెట్లోకి 500 క్వాంటిటీతో, 1000 క్వాంటిటీతో, 2000 క్వాంటిటీతో ఆప్షన్స్లోకి పోయి ప్రీమియం తక్కువ దొరుకుతుంది కదా అని చెప్పేసి ఆప్షన్ బై చేసి అట్లా అయితే మాత్రం చేయొద్దు. ఇనిషియల్ స్టేజ్లో అయితే 1 lakhtతోనే ట్రేడ్ చేయండి. డెఫినెట్గా ఒక 1 month కానీ 2 months కానీ 3 months కానీ మీ పైన మీకు నమ్మకం వచ్చేంత వరకు మీరు ట్రేడ్ చేయండి. డెఫినెట్గా అయితే మీరైతే ఒక బ్రేకింగ్ స్టేజ్కి వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుంది. లెట్స్ సే మీకు మార్కెట్ సైకాలజీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, లెట్స్ సే మార్కెట్ అనేది 3000 పాయింట్స్ మనకి
ర్యాలీ చేసింది బడ్జెట్ డే. తర్వాత రోజు వచ్చేసి గ్యాప్ అప్లో 400 పాయింట్స్ ఓపెన్ అయింది. తర్వాత రోజు నియర్లీ ఒక గ్యాప్ అప్ మొత్తం కలిపి ఒక 1000 పాయింట్స్ వరకు అయితే మనకి ర్యాలీ చేసింది. నియర్లీ మనకి ఒక్క 2 డేస్లోనే మనకి మార్కెట్ అనేది నియర్లీ 5000 పాయింట్స్ అనుకుంటా, 5000 నియర్లీ 5 to 6000 మధ్యలో పాయింట్స్ అయితే మనకి ర్యాలీ చేసింది. డెఫినెట్గా ఈరోజు మార్కెట్ అనేది ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఈరోజు ఓపెన్ అయ్యేసరికి ఏంటంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది పక్కా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి హోల్డ్ చేసి ఎవరైతే పొజిషన్ హోల్డ్ చేసి ఉంచారో, ఎక్కడి నుంచి ఎవరైతే పొజిషన్ హోల్డ్ చేసి ఉంచారో, ఎక్కడి నుంచి ఎవరైతే పొజిషన్ హోల్డ్ చేసి ఉంచారో, ఎక్కడి నుంచి ఎవరైతే హోల్డ్ చేసి ఉంచారో వాళ్ళందరికీ కూడా ఒక హ్యూజ్ ప్రాఫిట్ అనేది ఇప్పుడు నాకు ఎంటైమ్ ఇక్కడ మీరు డాష్బోర్డ్లో చూసినట్టయితే ఒక్క నిమిషం, ఓకే, ఇక్కడ మనకి 6000 అట్లా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎవరైతే హోల్డ్ చేసి ఇక్కడ వరకు ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యేసరికి వాళ్ళకి ఒక 6 lakh కానీ 60 lakh కానీ అంటే హ్యూజ్ క్వాంటిటీ హోల్డ్ చేసి ఉంచిన వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళకి ఒక 60 లక్షలు కానీ 6 లక్షలు కానీ 7 లక్షలు కానీ ప్రాఫిట్ కనిపించేసరికి డెఫినెట్గా వాళ్ళు బై పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోతారు అన్నట్టు. స్క్వేర్ ఆఫ్ అయిపోయేసరికి ఏంటంటే అది డెఫినెట్గా మార్కెట్ అనేది ఒక బీరిష్గా క్రాష్ అవ్వడం జరుగుద్ది. ఇది ఈరోజు అదే సినారీ అనమాట. మార్కెట్ బులిష్గానే ఉంది, బట్ ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ ఇది కేవలం ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట. నేను అదే సైకాలజీ, మార్కెట్ సైకాలజీ, అదే సైకాలజీ పైన ఈరోజు మార్కెట్ ఒక 300 పాయింట్స్ 200 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఒక 2-3 డేస్ నుండి మార్కెట్ అనేది చాలా బులిష్గా ఉంది. కాబట్టి నేనేంటంటే ఓకే ఈ క్యాండిల్ ఫామ్ అవని ఎక్కడ నాకు బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తే అక్కడ నేను బై చేస్తాను అనుకున్నా. సమ్ అరౌండ్ ఎక్కడైతే నేను ఎంట్రీ పాయింట్ తీసుకుని మన టార్గెట్ కూడా ఎక్కువేం కాదు, 1:1 అన్నట్టు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute అనుకోండి, 1 minute కూడా కాలేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక్క నిమిషం, 9:20కి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే 9:20కే మళ్ళీ ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, నియర్లీ 1 minute కూడా కాలేదు అన్నట్టు. 1 minuteలోనే మన టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది అన్నట్టు. కాబట్టి మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఒక ట్రేడర్ సైకాలజీ ఎట్లా ఉండేది అది కూడా అర్థం చేసుకోండి. నేను ఇన్ ఫ్యూచర్లో అన్ని వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఒక ట్రేడర్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఒక్క నిమిషం, ఓకే ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. ఒక ట్రేడర్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, మార్కెట్ సైకాలజీ ఎట్లా ఉండిద్ది, గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఎట్లా ఉండిద్ది, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఎట్లా ఉండిద్ది, ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఎట్లా ఉండిద్ది. సిమిలర్లీ అట్ దట్ సేమ్ టైం ఒక ట్రేడర్ సైకాలజీ గురించి ఇవన్నీ కూడా మనం ఇన్ ఫ్యూచర్లో అయితే మనం డిస్కస్ చేద్దాం డెఫినెట్గా. కాబట్టి నేను మెయిన్ ఫోకస్ చేసేది ఎప్పుడు నేను స్ట్రాటజీ గురించి అయితే నేను మన ఛానల్లో చెప్పను ఫ్రెండ్స్. కేవలం మన ఛానల్లో మాత్రం మైండ్ సెట్ ఒకటి బిల్డప్ చేస్తా. ట్రేడర్ సైకాలజీ, మార్కెట్ సైకాలజీ, మనీ మేనేజ్మెంట్, ఇవి వన్స్ ఈగని మీకు ఓకే అయిపోతే, మీరు ఇందులో పెర్ఫెక్ట్ అయిపోతే ట్రేడింగ్ అనేది ఇవి పెర్ఫెక్ట్ అయిపోతే మీరు ట్రేడింగ్ 80% మీకు ఆల్రెడీ మీరు ఇందులో సక్సెస్ అయినట్టే ఫ్రెండ్స్. మిగతా రెస్ట్ ఆఫ్ ది 20% ఏదైతే ఉందో అది స్ట్రాటజీ అన్నట్టు. తర్వాత మనం స్ట్రాటజీ పైకి వెళ్దాం. అంతే తప్పితే డైరెక్ట్ మనం స్ట్రాటజీ దగ్గరికి వెళ్తే మాత్రం డెఫినెట్గా మనం అయితే ఈ ఫీల్డ్లో సస్టైన్ కాలేం. కాబట్టి మైండ్ సెట్ ఒకటి మనం క్లియర్ చేసుకుని తర్వాత ట్రేడర్ సైకాలజీ ఇవన్నీ క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.